దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతి వాడును పొందును. 11వ వచనం కూడా చదువుతున్నాను. పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి విలువనిచ్చును. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో చాలా జనసమూహం వచ్చారు, అలాగే శిష్యులు కూడా ఉన్నారు. వారిని ఉద్దేశించి ఎన్నో సంగతులు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం అడగాలి, ఏం అడగకూడదు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, అనేకమైన పాఠాలు యేసుక్రీస్తు ప్రభువు వారు వ్యక్తిగతంగా, కుటుంబంగా, అలాగే దేవునికి మహిమకరంగా ఎలా జీవించాలో చాలా విషయాలు ప్రస్తావించాడు. ఈ సందేశాలు కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువు పలికిన మాటలు ఏదైనా అన్యులు కూడా వాటిని అనుసరిస్తూ ఉన్నారు. ఆ మాటలు వారు ఎంతగానో ప్రోత్సాహకరంగా, దీవెనకరంగా ఉన్నాయి. ఈ మాటలు ఇష్టపడిన వారు చాలామంది ఉన్నారు, అన్యులు కూడా. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివాడును పొందును, పరలోకమందున మీ తండ్రి మరి ఎంతో నిశ్చయంగా మీకు ఇచ్చును అని దేవుని వాక్యం మాట్లాడుతోంది. అడిగితే ఒక గొప్ప ఎష్యూరెన్స్ ఏంటంటే తప్పనిసరిగా ఇస్తాను అంటున్నాడు ఆయన. చాలాసార్లు మనం అనేకమైన ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అడగకపోవడమే. ఏం దేవుని తెలియదా నా అవసరత అని చెప్పిన వాళ్ళు కొంతమంది, ఒకవేళ అవసరత ఉన్నప్పటికీ అడగకున్నా దేవుడు చూసుకుంటాడులే అని చెప్పిన వారు కొంతమంది. అలా కాకుండా యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నాడు అడుగుడి మీకు ఇవ్వబడునని, అడుగు ప్రతివాడును పొందును. ఎంత గొప్ప వాగ్దానం! ఈ వాగ్దానాన్ని ఈ లోకంలో ఎవరైనా ఇవ్వగలరా? నిజంగా నాకు అడుగు నీకు ఇస్తాను అంటాడు, కానీ ఆ ఇచ్చే సందర్భం దగ్గరికి వచ్చేసరికి అరే ఇవ్వాలనుకున్నానే కానీ పరిస్థితులు అంత అనుకూలంగా లేదు అని చేతులు ఎత్తేస్తారు ఈ లోకస్తులు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక మాట ఇచ్చారంటే మాట తప్పడైనా. ఆకాశము భూమి గతించిపోతుందేమో కానీ ఆయన మాటలు ఏమాత్రము గతించవు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు ఆయన. చాలాసార్లు మనం ఆశీర్వాదాలు ఎంత దూరం ఉన్నాయంటే అడిగేంత దూరంలో ఉంది. ఈ విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేట మీకు మనం చేస్తాను. అడిగితే తప్పకుండా మనం పొందుకుంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు కదా. అయితే ఎవరు పేరట అడగాలంటే మనం యోహాను సువార్త 14వ వచనంలో ఒక మాట ఉంటుంది, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. యేసుక్రీస్తు నామంలో మనం అడిగినప్పుడు తప్పనిసరిగా మనం పొందుకుంటాం. ఆయన నామాన్ని చేతపట్టుకుని మనం అడగాలి తండ్రికి. తద్వారా తండ్రి మనకి అనుగ్రహిస్తాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు, ఏదైనా అక్కర ఉన్నప్పుడు దేవునికి అడగడం ఏమాత్రం మర్చిపోకూడదని ప్రభు పేరిట మీకు మనవి చేస్తా ఉన్నాను. ఏదైనా అవసరం వస్తే మనుషుల దగ్గరికి పరిగెట్టడం కాదు, మొట్టమొదటి వెళ్ళాల్సింది ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆయన సన్నిధికి వెళ్ళి నీళ్లు కుమరించినట్లుగా మన హృదయాలు కుమరించుకుంటూ ప్రభు సన్నిధిలో మనం అడిగినట్లయితే తప్పకుండా ఆయన మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. మనం అడుగు వాటికన్నా, ఊహించే వాటికన్నా అత్యధికంగా ఇవ్వగల శక్తిగల దేవుడు మన దేవుడు. మనం అడిగేదానికన్నా ఎక్కువ ఇస్తాడు ఆయన. అందుకోసం అంటున్నాడు కదా, పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి ఎంతో నిశ్చయంగా ఇచ్చును అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం అడగడం అలవర్చుకోవాలి. ప్రభువా నాకు ఈ అవసరం ఉంది, ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, ప్రభువా నేను ఇబ్బందుల్లో కూరుకుపోయిన, ప్రభువా ఈ సమస్య నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను, ప్రభువా ఏ సమస్య అవుతుందో, ఏ బాధ అవుతుందో
ఏ కృంగుదలతో ఉందో, ఏ వ్యాధికరమైన పరిస్థితి దేవుని నుండి నీకు దూరం చేస్తుందో, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఏదైనప్పటికీ దేవుని సన్నిధికి వెళ్ళి మనం మొరపెట్టినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకి అనుగ్రహించి దేవుడు ఉన్నాడు. నువ్వు నాకు మొరపెట్టు, నిన్ను ఉత్తరం ఇస్తానన్నాడు ఆయన. కాబట్టి మన జీవితంలో మనకి ఏ అక్కర్లు ఉన్నాయో వాటన్నిటినీ ఆయన నామాన్న చేతబట్టుకుని మనం తండ్రి సన్నిధికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మనకు దయచేస్తాడు ఆయన. అందుకోసం యేసుప్రభువు వారు ఒక మాట అన్నారు, నా నీతిని, నా రాజ్యాన్ని మొదలు వెతకండి, అప్పుడు మీకు ఏమి కావాలో అన్నీ అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు ఆయన. కాబట్టి మొట్టమొదట మనం అనుసరించవలసింది, అడగవలసింది ఏంటంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని. తద్వారా మనకేం కావాలో అవన్నీ అనుగ్రహిస్తాడు ఆయన. కాబట్టి మనం అడుగుదాం. ఎందుకంటే మన పరలోకపు తండ్రి దగ్గర సర్వసంపదలు ఆయన గుప్తములు ఉన్నాయి. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములు ఉన్నాయి. కాబట్టి మనం అడుగుదాం. అడిగి తద్వారా మనం ఆశీర్వాదం పొందుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభువా, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివాడును పొందును అని మీ వాక్యం సెలవిచ్చావు ప్రభువా. అంత మాత్రమే కాదు కానీ మీ పరలోకపు తండ్రికి మీరు అడిగినప్పుడు ఎంతో నిశ్చయంగా ఇచ్చారని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసుక్రీస్తు నామములో మా ప్రియుల యొక్క ప్రతి అవస్థతను మీ కృపా సమృద్ధి నుండి తీర్చవస్తుందిగా ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఏ సమస్యలు అయితే ఉన్నాయో, ఏ అవసరతలు, ఏ అక్కర్ల కోసమైతే కనిపెడుతున్నారో వాటన్నిటినీ ప్రభువా మీ కృపా సమృద్ధి నుండి తీర్చి మీరు మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అడుగు ప్రతివాడును పొందును, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు ఆయన. కాబట్టి ఆయన నామాన్ని చేతపట్టుకుని అడుగుదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు.